అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెయ్యబోయేటువంటి కంటెంట్ నేను వాయిస్ రూపంలో చెబుదాము అనుకునేటువంటి లోపల నాకు ఆనందకరమైనటువంటి ఒక మంచి బహుమతి మన ప్రేక్షకులకు మనకు కూడా అందడమైనది. బట్ నేను ఈ సమయంలో ఒక మోటివేషన్ తీసుకొని థంబ్నెయిల్ కంప్లీట్ చేసి ఒక వీడియో పెట్టాలి అనేటువంటి సమయంలో సార్ ఈ మాదిరిగా మా కొడుకు హెల్త్ ఇష్యూ బాగాలేదు, మీ ప్రేక్షకులతో చెప్పి మీ ప్రేక్షకులను కూడా కాస్త మా కొడుకు ఆరోగ్యం బాగాలేదు సహాయం చెయ్యమని చెప్పండి అని నాకు ఒక వ్యక్తి తెలియచేస్తే తప్పకుండా ఇది చిన్న బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటి ఒక బాధ్యతగా ఒక ఆలోచనమైనటువంటి ప్రభావితంగా ఆలోచన చేశాను. కాబట్టి ఖచ్చితంగా కంపల్సరిగా ప్రేక్షకులు అందరూ కూడా మీకు తోచిన ప్రకారంగా మీరు సహాయ సహకారాలను అందించవచ్చు. ఎందుకంటే ఒకటి తక్కువ అతి తక్కువ అమౌంట్ కాదండి, ఎక్కువ ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడం, వాటి కొరకు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆ బాబు గారి తండ్రి పేరు మహమ్మద్ రఫీ. మీరు ఇది ఫేక్ అనేటువంటి సమాచారం మీ మనసులో కలిగి ఉంటే ఖచ్చితంగా ఫోన్ పే నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి వెంటనే మీరు వాళ్ళను సంప్రదించి వాళ్లకు మీరు దగ్గర సమీపంలో ఉన్నటువంటి ప్రేక్షకులైతే ఖచ్చితంగా ఇంటి దగ్గరికి వెళ్ళి సహాయం చేయవచ్చు. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుకు పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా సహాయం చెయ్యాలి. భగవంతుడు జీవితంలో ఎలాంటి స్టెప్ వేయాలనో ఎలాంటి చర్యలు తీసుకోవాలనో అనేటువంటివి మనకు తెలియకుండానే మన జీవితంలో జరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి అందుల కొరకు మనం తప్పకుండా 10 మందికి సహాయ సహకారాలు అనేటువంటివి చేపడితేనే తప్పనిసరిగా మనకు కూడా భగవంతుడు మరి ఒక రూపంలో నువ్వే చేయాలి అనేటువంటిది నాట్ ఏ రూల్. భగవంతుడు ఏదో ఒక రూపాన మనకు మంచి చేస్తాడు, మనకు ఆ వ్యక్తి చెయ్యాలి అనే రూల్ లేదు. కానీ ఈ విధంగా మీరేమనుకోకండి, మీరందరూ కూడా మహమ్మద్ రఫీ గారి యొక్క కుమారుడికి మీరు సహాయం చేస్తారు అన్నటువంటిది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో పెట్టాలి. తన బిడ్డ ప్రాణాలను మనం కాపాడితే తన బిడ్డ అయినా ఒకటి, మన బిడ్డ అయినా ఒకటి. కాబట్టి ఖచ్చితంగా తప్పనిసరిగా మరలా చెబుతున్నా, మీరు హెల్ప్ చేయండి. ఖచ్చితంగా తన ఆరోగ్యాన్ని కాపాడినంత పుణ్యం మన కుటుంబానికి వస్తుంది. ఓకేనా? Are you right? And help you or peoples or help me please request, humble request. ధన్యవాదములు. అందరూ బాగుండాలి, అందులో మనము చక్కగా జీవించాలి. థ్యాంక్ యూ. శతకోటి ధన్యవాదములు.